ఏ హాయ్ హలో వెల్కమ్ టు ఫిల్మీ లుక్స్ వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 నుంచి అండ్ ఫస్ట్ వీక్లోనే బేబక్క బయటకైతే రావడం జరిగింది. ఓకే, కోర్స్ నాతో పాటు చాలామంది ఆవిడ ఎలిమినేట్ అవ్వటం అన్ఫేర్ అన్నారు, ఫేక్ అన్నారు, బట్ చాలామంది ఫీల్ అవుతున్నారు. బట్ ఆవిడేమనుకుంటుంది అనేది బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బేబక్కతో ఎక్స్క్లూజివ్ స్మాల్ చిట్ చాట్. సో ఆవిడతో మాట్లాడదాం. బేబక్క హాయ్. హాయ్ చందు. అక్క ఎలా ఉన్నారు? అలానే ఉన్నా, కాకపోతే కొద్దిగా ఇదంతా మారిపోయింది. కొంచెం అక్క గ్లామర్ వచ్చింది బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళి. నిజంగానా? ఆర్ యూ షూర్? నిజంగా. ఆర్ యూ షూర్? నిజంగా అంటే నేను సన్నబడితే బేసికలీ బాగుంటాను అన్నమాట. నేను సన్నబడ్డం అనలేదు అక్క, గ్లామర్ వచ్చావన్నా. ఇను లోపలికి వెళ్ళి జరిగింది అదే. ప్యాంట్ లూజ్ అయింది, ఓ షర్ట్ బాగా లూజ్ అయింది. ఇప్పుడు నేను ఏదో స్టిచ్ చేయించుకుందాం అనుకుంటా. 2 కేజీలు అయితే గట్టి తగ్గిస్తాను నాకు అనిపిస్తుంది. ఒక వారానికి 2 కిలోలు తగ్గామంటే నేను అసలు 10 కిలోలకి సిద్ధమై వెళ్ళా అక్కడికి. ఓకే, చేసే లోపల బయటకి. ఓకే డన్. బేబక్క చెప్పు, నీ ఈ ఎలిమినేషన్ అవ్వటం ఎలా, ఏంటి? ఫేక్ అనిపించిందా, అన్ఫేర్ అనిపించిందా? ఓకే, నీకు అర్థమైపోయిందా? అన్ఫేర్ అని అనిపించింది. 1 డేలో ఎవరు ఆట ఆడడానికి అవ్వదు కదా. 1 డే క్రికెట్ మ్యాచ్ అనుకోలేదు నేను. 100 డే మ్యాచ్ అనుకున్నా. టెస్ట్ అది 1 డే అని తెలిసింది. 1 డేలో నామినేషన్స్ పెట్టేశారు, వాళ్ళకున్న ఒపీనియన్ చెప్పేశారు. ఓకే, ఆడియన్స్కి నేనేంటి అని తెలిసే లోపల వాళ్ళు కూడా ఓటేసారు. అయిపోయింది. జరగాల్సిందంతా జరిగింది. ఆ హౌస్లో ఉండాల్సింది నా హౌస్లో ఉన్నా. ఇంకా బయటకు వచ్చి ఇప్పటి నుంచి చేస్తా రచ్చమాలకూడదు. మీరందరూ ఎందుకో నన్ను మిస్ అయ్యారని కూడా నాకు డౌట్ వచ్చింది. అందుకే అది నాకు అలా అనిపించింది. పొద్దున్నే ఒకసారి ఒక కాకి అరిచింది వర్కౌట్ చేసేటప్పుడు. అక్క హౌస్ లో వర్కౌట్ చేస్తున్నారు. ఎక్కడ చూపించలేదు సరిగ్గా. అవునా? నేను బాగా చేసా కానీ తీసా. ఏం అడగమాట, షో స్టార్ట్ అయిన తర్వాత అండ్ అందరు ప్రోమోలు బాగున్నాయి. బట్ అందరి ప్రోమోల కంటే బేబక్క మీ ప్రోమో చూసుకున్నారా? నేను చూడలేదు. అబ్బా, అది తిరిపోయింది అక్క మీ కామెడీ టైమింగ్ అని అదంతా. మేబీ ఆ ప్రోమో చూసి అబ్బో ఇంకేముంది బేబక్క చూపిస్తారా? అయితే చూపిస్తారా? చూపిస్తాను, తర్వాత చూపిస్తాను. ఆ ప్రోమో మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని కొంచెం ఏమన్నా రీచ్ అవ్వక ఏమన్నా బయటకు వచ్చేసామో నా ఫీలింగ్. అండ్ ఆ కుక్కర్ గోల్ ఒకటి, ఆ ప్రోమో వల్ల అయితే ఏం జరగలేదేమో అనిపిస్తుంది. ప్రోమో బాగుంది, బాగుండి ఉంటది. తీసేటప్పుడే నాకు అనిపించింది. కాకపోతే నేను ఇమీడియట్లీ కిచెన్ అనే డిపార్ట్మెంట్ వల్ల ప్రతి సీజన్ లో ఇష్యూస్ అవుతున్నాయని మనకు తెలవదు. సో అదే డిపార్ట్మెంట్ తీసుకోవడం, అది ఆ కుక్కర్ లో మాడి మసైపోవడం చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. చాలా బాగా ఆడావు బేబక్క. నీ ఆట చూసి మెచ్చి తిని సపోర్ట్ చేయటానికి పాపం మా బెజవాడ వాళ్ళకి కూడా వరదలని అదని. సో వాళ్ళు కష్టంలో ఉన్నారు, నేను కష్టంలో ఉన్నాను, కష్టపడ్డాను. మా అందరికి బెజవాడ వాళ్ళకి ఒకే టైంలో దెబ్బ పడింది. మరి ఈ దెబ్బ ఎలా నాకు లైఫ్ లో ముందుకు తీసుకెళ్తుందో, ఎలా గుర్తుంటది లైఫ్ లో గుర్తుంటది అక్క. అంటే మామూలుగా ఇప్పుడు దాకా బయటకు వచ్చిన తర్వాత కొంతమంది ఛానల్స్ మీ దగ్గరకు వచ్చారు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి అడిగారు. బట్ అంటే హౌస్ లో నువ్వు ఈ వారం రోజులు దేని వల్ల ఇబ్బంది పడ్డావు? దీనివల్ల నేను ఇబ్బంది పడ్డాను కొంచెం. నాకు పర్సనల్ అటాకింగ్, సోనియా పర్సనల్ అటాకింగ్ ప్రతి విషయంలో చేసింది. నేను లైఫ్ లో తను ఎప్పుడు మర్చిపోను. షో గురించి ఎప్పుడు డిస్కస్ చేసినా, షో గురించి అయినా కాకపోయినా అలా పర్సనల్లీ నన్ను ఎప్పుడు లైఫ్లో ఎవ్వరూ ఒక మాట అనేది లేదు. తను ఒక ఆడపిల్ల, తను కూడా ఆమ్లెట్ వేసుకోవచ్చు. నేను అప్పుడు టిఫిన్ కూడా చేయలేదు, అయినా వచ్చేసి లంచ్ ప్రిపేర్ చేస్తుంటే ఆ లంచ్ ఆపేసి తనకి ఆమ్లెట్ వేసి పెట్టాలంట. అప్పుడు ఉల్లిపాయ అన్ని కట్ చేసి, ఆ పాయింట్ కూడా నాగార్జున గారితో చెప్తే నాగార్జున గారు మొన్న అన్నారు, ఏమ్మా నువ్వు వేసుకోలేవు ఆమ్లెట్ అని. అట్లా ఉంటుంది. ఓకే, అంటే నేను అడిగింది లైక్ ఏదైనా వస్తువుల వల్ల, నిద్ర లేక, అసలే వర్షాకాలం, దీనివల్ల. అమ్మో, అక్కడ వేడి నీళ్ళు కూడా ఉండవు. అసలు అందరికీ ఒకటే 2 బాత్రూమ్లు ఉంటాయి స్నానం చేయడానికి, కానీ మిగతా పనులు ముగించుకోవడానికి 14 మందికి 2 వాష్రూమ్స్. 2 వాష్రూమ్స్, అక్కడ స్నానానికి 2 టాయిలెట్స్ కి. వెరీ డిఫికల్ట్. నాకేంటంటే ఏదో ఇంకా మనం వెళ్ళాము, ఒకటి ప్రూవ్ చేసుకోవాలి, ఒక ప్లాట్ఫామ్ మనకు కావాలి టు ఎంటర్టైన్, అదే ఉద్దేశంతో వెళ్ళాను. కానీ ఎంటర్టైన్ చేస్తున్న సమయంలో నన్ను బయట పంపించేయడం అన్నది కొంచెం నాకు కొంచెం అన్ఫేర్ గేమ్ అనిపించింది. అంటే వాళ్ళు కరెక్ట్గానే చేస్తుంటారు, బట్ ఆడియన్స్ నాకు సపోర్ట్ చేయగలిగిన వాళ్ళు అదే టైంలో కరెంట్ పోవడం, బెజవాడలో వరదలు రావడం, ఎవరు నాకు సపోర్ట్ చేయకపోవడం, ఫుడ్కి కూడా ఇబ్బంది పడ్డారు. మన టీం కూడా లక్కీలీ వి హెల్ప్డ్ అంట.
సో వాళ్ళకి కష్టం వచ్చింది, నాకు కష్టం వచ్చింది. మేబీ అన్నీ ఒక కారణంతో అవుతాయి. ఏదో కారణంతో వెళ్ళుంటాను, ఏదో కారణంతో బయటకు వచ్చాను. మేబీ నాకు వచ్చిన మూవీ ఆఫర్స్ ఇప్పుడు తీసుకొని మేము తప్పకుండా మేము కూడా వెయిట్ చేస్తా ఉన్నాం. అంటే మామూలుగా బిగ్ బాస్ అనగానే సోషల్ మీడియాలో ఏ ఒక్క పాయింట్ అయినా వాళ్ళ గురించి ఏదైనా పెద్ద పెద్ద న్యూస్లో ట్రోల్ అవుతూ ఉంటాయి. బట్ బేబక్క అసలు పేరేంటి, బేబక్క ఫ్యామిలీ గురించి వీటితో పాటు సో మీ గురించి అక్కడక్కడ ఆర్టికల్స్ బేబక్క రెమ్యునరేషన్, సో అంటే మీదనే కాదు ఆల్మోస్ట్ అందరి కంటెస్టెంట్లు, బట్ ఎక్కువ అని చెప్పేసి తొందరగా బయట పంపించారని టాక్ ఏమన్నా అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బేబక్క రోజుకి ఇంత తీసుకుంటుంది, బేబక్క వారానికి వచ్చేసరికి ఒక 2.5-3 lakhs ఛార్జ్ చేస్తానని రకరకాల వార్తలు వచ్చాయి. బట్ వీటిలో నిజం ఎంత ఉంది ఏంటి అనేది నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. అది యాక్చువల్లీ ఎంతంటే చెప్పదు, నాకు తెలుసు. చెప్పనా? అది అది అదే అదే అంతే 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 నాకు తెలుసు. బట్ ఇలాంటి వార్తల మీద మీరు ఎలా రియాక్ట్? మీరు నమ్మాలి, ఇది నిజం. నాకు బాగా అన్న పెట్టారా, మళ్ళీ పెట్టారుగా ముద్ద, బాగా పెట్టారా అన్న అన్నట్టు. బాగా పెట్టారు నోట్లో ముద్ద లాగా. అన్న మళ్ళీ పెట్టిండ్రు ఏమంటాడు ఎవరు, మార్కస్ మార్కస్ మళ్ళీనా అన్న పెట్టారు పెద్ద ముద్ద. బిగ్ బాస్ నోట్లో పెద్ద ముద్ద. ఓకే అక్క, నీకు చిన్న ర్యాపిడ్ ఫైర్. ఓకే ఓకే, దీంతో మనం ఏం చేసేద్దాం, ఎక్కువ ఇబ్బంది పెట్టాం. సో బేబక్కతో స్మాల్ ర్యాపిడ్ ఫైర్. అక్క నేను హౌస్ లో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరి పేర్లు చదువుతా, వాళ్ళ గురించి నీకు 1 word ఒపీనియన్. ఓకే. కిర్రాక్ సీత. ఫెయిర్ గా ఆడుతోంది, మనసుతో ఆడుతోంది, హృదయంతో, తన బ్రెయిన్ తో ఆడితే సూపర్ గా ఉంటది. సూపర్ గా ఉంటది. ఓకే. నిఖిల్. మాస్టర్ మైండ్. ఓ. సోనియా. స్కార్పియన్. She will bite everyone. ప్రేరణ is సరదాగా ఉంది, జాలీగా ఉంది, బిగ్ బాస్ షోని సీరియస్ గా తీసుకోవట్లేదు, ఇంకా బయటికి రానా. ఓకే. అభయ్ నవీన్. స్ట్రాటజిక్ ప్లేయర్. ఓమాదిత్య. ఎగ్జిస్టెన్స్ అసలు చెప్పట్లేదు, ఆయన ఉన్నారు లేరు అన్నట్టు నీడలాగా ఉన్నారు. ఓకే. ఎగ్జిస్టెన్స్ బయటికి రావాలి. ఓకే. యష్మి గౌడ్. యష్మి తన డెసిషన్స్ని తను ఆలోచించుకోవాలి. తన్ని ఎవరైతే కాపాడారో వాళ్ళే తన ప్రాబ్లంలో కూడా పెడతారని తను గమనించాలి. జాగ్రత్తగా చూసుకుని ఆడుకోపోతే డేంజర్ జోన్లో. ఇప్పుడు మీకు ఎంతో ఇష్టమైన, నాకు ఎంతో ఇష్టమైన విష్ణుప్రియ. ఫుల్ మసాలా అంటే షీ హాజ్ ఎవ్రీథింగ్, జామ్ ప్యాక్డ్, ఎంటర్టైనర్ అన్నీ ఉన్నాయి. ఆ మసాలాని ఇంకా బయట తీసి కూరలో జల్లాలి. ఓకే. ఈ వీక్ నుంచి జల్లుతుందని అనుకుంటున్నా, ఇంకా రాలేదు బయట. శేఖర్ భాష. మా శేఖర్ భాష గారు జోకులు లేదే బిగ్ బాస్ హౌస్ ఉండదు అసలు. కాకపోతే ఆయన జోకుల వరకే ఉంటే అది వేరేగా ఉంటది. కానీ బిగ్ బాస్ అనేది ఇట్స్ అ మైండ్ గేమ్. ఎవరు ఎవరితో ఎలా మాట్లాడతారో, ఆయన్ని ఎవరైనా ట్రిగర్ చేస్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతాడు, ఇవన్నీ చాలా ఉన్నాయి. ముందు చాలా మీరు చూడబోతారు. ఓకే. నబిల్ అగైన్ ప్లేన్ హార్ట్. తను సరదాగా వచ్చాడు, తను ఏదో సాధించాలని వచ్చాడు, కానీ తను ఒక స్ట్రాటజీతో రాలేదు. తను కూడా కామ్గా సీతలాగా ఉన్నట్టుగా ఉంటున్నాడు. ఇంకా అందరితో ఎక్కువ కలవడం లేదు, తను కలవాలి. పృథ్వీ చాలా కోపం ఎక్కువ. తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని కొద్దిగా తను సీరియస్గా ఈ గేమ్ ఆడితే తను కూడా ఉండొచ్చు ఒక 10 వారాలు. నైనిక. క్రిస్టల్ క్లియర్, తను మంచినీళ్ళలాగా అనమాట. అంటే తను మంచి చెడు అయితే చెడు. నేను సీతని ఎప్పుడైతే నేను ఇండివిజువల్ కుకింగ్ వద్దన్నాను, తప్పని నాకు కొట్టేసింది. తను ఆలోచించలేదు, ఆలోచించాలి. ఓకే, డన్. సో ఫైనల్ గా నాగ మణికంఠ. అండ్ సోషల్ మీడియాలో బిగ్ బాస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఆయన తినేస్తున్నాడు అనేది కూడా సోషల్ మీడియాలో ఒకటి. ఎక్కువగా ఏడవటం, లైక్ ఒక సింపతి ప్లే చేస్తున్నాడా అని అంటాం. శేఖర్ భాష గారు కూడా చెప్పింది ఏంటంటే, ఏమో సార్ ఆ స్టోరీ నాకు ఏదో పెద్ద నమ్మబుద్ధి కావట్లేదు అన్నట్టుగా కూడా కొద్దిగా అనిపించింది. కొద్దిగా సైకలాజికల్ గేమ్ అయితే ఆడుతున్నాడు ప్రజల మనసులతో నాకు అనిపించింది. ఫస్ట్ నేను కూడా చాలా చాలా కొంచెం జాలి పడ్డాను, కానీ వెరీ ఇంటెలిజెంట్. ఓకే. అంటే అందరికన్నా, అక్కడ ఉన్న వాళ్ళందరికన్నా ఐ ఫీల్ ఈస్ వెరీ ఇంటెలిజెంట్. అంటే మామూలుగా నిఖిల్ బయటపడుతున్నాడు, ఏది పడతలేదు. ఓకే. అంటే మామూలుగా ఇప్పుడు మొన్న ఇప్పుడు ఎపిసోడ్ లో నిఖిల్ అన్న ఏదో ఒక బొమ్మ వేసి ఆ పేపర్ ఇచ్చి పట్టుకోమన్నా, నాకొద్దు ఈ బాధ్యతలు పెట్టదు లైఫ్ లో అని, అంటే చిన్నదానికి కూడా అదే చెప్తున్నా. తను ఏంటంటే ఏదన్నా డిస్కషన్ అయినా కెమెరాకి తను ఒకటి ఎప్పుడు మేము కూడా ఉన్నాం అక్కడ, కెమెరాలు ఉన్నాయని మాకు తెలియదు, ఉండయి కానీ కెమెరా కాన్షియస్ ఉండను. నన్ను గమనిస్తే నాకు నచ్చింది చెప్పేస్తా. తన కెమెరా ఉంది కాబట్టి ఈ మాటకి ఈ మాట మాట్లాడాలని ఆలోచించుకుని
అసలు యాక్చువల్లీ అందరికన్నా ఎక్కువ సైకలాజికల్ గేమ్ తానే ఆడుతున్నాడు. ఓ సూపర్. అంటే ఇప్పుడు హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఇందాక చెప్పే ఒక వాష్రూమ్స్ లేకపోతే చన్నీళ్ళని అలాగా నిద్ర సరిగ్గా లేకపోతే నిద్ర సరిగ్గా ఉండదు. వాళ్ళు ఏ టైం చెప్తే ఏ టైం, ఒక్కోసారి ముందు అర్పేస్తారు లైట్లు, ఒకసారి తర్వాత పొద్దున రాత్రి అది ఎలవకుండా అసలు టైమే తెలీదు. ఏమో అబ్బా పరి విధాలుగా ఉందమ్మా. రకరకాలుగా ఉంది రకరకాలుగా ఉంది మాస్టర్. నన్ను ఎక్కువ అడగద్దు ఇప్పుడు. ఒక ఫైనల్ గా నాగార్జున గారి మొత్తం మీద అసలు ఆ రోజు స్టేజ్ మీద అక్క మెలికలు తిరిగిపోతా ఆయన కళ్ళల్లోకి చూడలేక చూసాం. మేము చూసాం. మిగతా వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు బ్రో. రాష్ట్రాలు మిగతా వాళ్ళు ఎలా ఉన్నారో నాకు తెలియదు. ఆయన తోటి నేను మాత్రం ఇలా 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 చేసినట్టు ఇంకెవరైనా ఉన్నారో లేదో నాకు తెలియదు. ఓకే నేనైతే నాకు అనిపించింది ఏంటి నేను యాక్షన్ చేయి, ఓవర్ యాక్షన్ వద్దు. బట్ బ్యూటిఫుల్ కెమిస్ట్రీ. వెళ్ళేటప్పుడు చెప్పావు అక్క నేను నాకు కొంచెం కొంచెం ఎక్స్ట్రా చేస్తాను. బట్ ఆయనతో ఆ కెమిస్ట్రీ అయితే సూపర్ గా ఉంది, చాలా బాగా నచ్చింది. ఓకే వెరీ వెరీ స్వీట్. ఆఫ్ కోర్స్ మన తెలుగు వాళ్ళ మన్మధుడు. సూపర్ నైస్ నాగార్జున గారు. మీతో ఇంటరాక్షన్ కానీ ఐ విల్ మిస్ యూ. మీతోటి ఇలా ప్రతి వారం కొన్ని వారాలు ఇంకొన్ని వారాలు ఉండి ఇంటరాక్ట్ అయితే బాగుండేది. బట్ ఐ విల్ మిస్ యూ. బట్ మీ మెమరీస్. ఓకే అమ్మని పిల్లిని అదే సింబాని మిస్ అయ్యావు. అమ్మని కాదు కానీ సింబాని మిస్ అయ్యాను. అమ్మని మిస్ అయ్యే టైమే రాలేదు. 1 week లో బయటికి పంపించారు. నేను ఇక్కడ ఉండేది మా సింబాతో. ఎలిమినేషన్ ఉండదు సర్లే ఉంటారా ఈ వీక్ నెక్స్ట్ వీక్ మళ్ళీ చూసుకో. నేను అసలు ఇప్పట్లో వెళ్తానని అనుకోలే. గట్టిగా 5-6 వారాలన్నా 10 వారాలన్నా ఉంటాను అనుకుని సర్దుకుని వెళ్ళా. ఓ సూపర్. పనులనే చేసుకుని. సో ఫైనల్ గా ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి? బిగ్ బాస్ 8 బయటకు వచ్చాను. ఇప్పుడు షోలో కంటెస్టెంట్స్ నాకు తెలుసు కాబట్టి రోజు వాచ్ చేసి కొద్దిగా దాని మీద నా ఒపీనియన్స్ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ చందు. సో అంటే ఎక్కువగా ఎవరు సర్వే అవుతారు అనిపిస్తుంది మీ అభిప్రాయం ప్రకారం? అని నేను చెప్పలేరు. కష్టం ఇంకా మొదలవుతుంది. అందుకని కొంచెం ముందు రాబోతుంది అప్పుడు చెప్తా. ఓకే డన్. ఆల్ ది బెస్ట్ అక్క. థ్యాంక్ యూ. ఫ్యూచర్ ఇంకా బాగుంది. థ్యాంక్ యూ చందు. బిగ్ బాస్ 8 ద్వారా చాలా మందికి రీచ్ అయ్యారు మీరు. బట్ బెజవాడ బేబక్క అనే మాట అన్న పేరు ఎన్నో కోట్ల మందికి రీచ్ అయింది అనేది నా అని నేను అనుకుంటున్నా. 1 week అయినా 1 day అయినా షోలోకి వెళ్ళామా లేదా నా వాయిస్ అయితే వినిపించింది. కనీసం కొంతమంది కంటెస్టెంట్స్ వాళ్ళు ఉన్నారు లేరు అని కూడా తెలియలా. కనీసం నేను వినిపించా, అరిచా, అదరగొట్టా, చెదరగొట్టొచ్చేసా. అది సూపర్. ఆల్ ది బెస్ట్. అండ్ మరోసారి మరో ఎలిమినేషన్ మరో కంటెస్టెంట్ తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఫాలో అవుతుండండి ఫిల్మీ లుక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్. అండ్ కీప్ వాచింగ్ చందూస్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. ఎంతసేపు